ప్రాముఖ్యమైన వాక్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఈరోజు సబ్జెక్ట్ మీరు రాసుకోండి, గాడ్లీ ఇమాజినేషన్. తెలుగులో మళ్ళీ చెప్తాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఎందుకంటే డిక్షనరీలో కొన్ని పదాలు నేను మళ్ళీ ఆడికి తీసుకొస్తాను మీకు. ఓకే, ఇమాజినేషన్. ఓకే, సింపుల్గా మీకు తెలుగులో ఊహించడం. ఏం ఊహించాలో ఇప్పుడు డిసైడ్ కాదండి, నేను చెప్తా ఏం ఊహించాలో. ఓకే, చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ప్లారా. ఈ రోజు వరకు మీరు ఒకవేళ బ్రదర్ ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎందుకో నేను ముందుకు పోలేకపోతున్నా, ఉపవాసాలు చేశాము, అన్ని చేస్తున్నా, నేను దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎందుకో ఏదో లేదు నాలో లోటు, ఎందుకో చేరాల్సిన స్థానానికి చేరలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటా అంటే, సో ఈరోజు నీకు జవాబు దేవుని యొక్క వాక్యం ద్వారా. ఓకే, యూ కెన్ రీచ్ టు యువర్ డెస్టినీ. ఓకే, డెస్టినేషన్కి చేరే వాక్యం ఈరోజు మనం వింటాం. ఓకే, నాతో పాటు ఫస్ట్ వాక్యం ఎఫ్ఎస్సి 3:20 మనం చూసుకుందాం. ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 3:20లో అక్కడి నుంచి మనం మొదలు పెట్టుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుచున్న వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. జాగ్రత్తగా వింటున్నారా? దేవుడు ఎట్లా వాడంటమా? మనలో ఊహించిన వాటికి అత్యధికంగా చేసే దేవుడు. మన దేవుడు ఎట్లా వాడు? అత్యధికంగా చేసే దేవుడు. బహుశా ఈ రోజు వరకు నీకు డాక్టర్లు చెప్పిండొచ్చు, జీవితాంతం ఇట్లే ఉండాల్సిందేను. డాక్టర్లు ఇప్పుడు మనం విన్నాం టెస్టిమనీ, రకరకాల వార్తలు ప్రజలు వింటున్నారు బయట. ఇంతేనా నా జీవితము? డాక్టర్ చెప్పేసి ఉండొచ్చు నీకు, లేకుంటే నీకు నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నా జీవితం ఇంతేనా, ఇంకా నేను ముందుకు పోలేనా, ఇంకా సక్సెస్ కాలేనా, పెళ్లి చెడిపోయా, లేకుంటే ఇట్లా వ్యక్తిని చేసుకున్నానే, ఎట్లా నా భవిష్యత్తు ఉంటుంది, ఏంటి ఇట్లా ఫ్యామిలీలో పడినాను నేను, అయ్యో నేను చదువుకోలేదే, ఈ జీవితం ఇంతేనా, ఇంతే కష్టపడి ఉండాలా, ఇట్లా వంశంలో పుట్టా, ఏంటి నా భవిష్యత్ అని రకరకాలుగా నువ్వు నీ మనసు నిన్ను పీడిస్తాందేమో, లేదంటే ప్రపంచం నీకు చెప్తాందేమో నీ జీవితం ఇట్లే ఉంటుంది, లేదంటే నీ బంధువుల్ని తృణీకరిస్తానారు, లేదంటే ఎత్తేసారు. ఐ డోంట్ నో. హలో, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు, ఆయన నీ స్థితిని మార్చే దేవుడు. అత్యధికంగా నీ జీవితంలో సమస్తాన్ని మార్చే దేవుడు, అన్ని మార్చేసేసాడు. అన్ని ఆయన బిడ్డవు కాబట్టి ఆయన అన్ని చేయగలమా. ఏది కూడా నువ్వు వెనక్కి ఇది కాదు అనేక లేదు దేవుని సన్నిధి, అన్ని నీ లైఫ్నే మార్చేసే దేవుడు ఆయన. అయితే అవన్నీ చేసేదానికి ఇక్కడ బైబిల్ అంటుంది, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మీలో నాలో తన కార్యము జరిగించేటట్లు మనం చేయాలి. ఆయన శక్తి మనలో పనిచేసేటట్లు మనం చేయాలి. సో జాగ్రత్తగా వినండి, నువ్వు ఊహించు వాటికంటేనో అడుగు వాటికంటేనో అత్యధికంగా చేసే దేవుడు ఆయన. కానీ ఎప్పుడు ఆయన శక్తి నీలో కార్యసాధకం కావాలా. దేవుడు అన్నీ చేయగలడు, కానీ ఆటోమేటిక్గా చేయడు. నీ పార్ట్ నువ్వు చేస్తేనే, నీ భాగం నువ్వు చేస్తేనే దేవుడు చేయగలడు. ఆటోమేటిక్గా చేసేవాడైతే ఈరోజు మన దగ్గర అందరి దగ్గర అన్నీ ఉండాల్సిందే కదా. ఆటోమేటిక్గా చేయడు. ఎవరైతే ఆయన వాక్యాన్ని, ఆయన శక్తిని వాళ్ళ జీవితంలో పని చేసేటట్లా చేస్తాడో వాళ్ళ జీవితంలోనే ఆ యొక్క రిజల్ట్ మనం చూస్తాం. అందుకనే మన జీవితాల్లో తేడాలు ఉంటాయి. అట్లా ఇట్లా చూస్తాను అన్ని క్రైస్తవ జీవితాలు నేను చెప్తాను. అది ఒకరు గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు, అన్ని విషయాల్లో ముందరున్నారు. కొన్నిసార్లు మనకు నేనెందుకు, ప్రాబ్లం దేవుడు కాదు, ప్రాబ్లం మీరు నేను ఎంత ఆయనకు అలౌ చేస్తాను. పోనీ ఇట్లా చెప్తాను, ఆయన వాక్యానికి నువ్వు ఎంత నీ జీవితంలో కార్యం చేయనిస్తావు. ఆయన శక్తి ఆడుంది, ఆయన వాక్యంలో ఉంది పిల్లరా. అందుకే తెలుగులో మనలో కార్యసాధకం చేసిన తన శక్తి చెప్పున మనం అడుగు వాటికంటేనూ ఊహించే వాటికంటేనూ అధికంగా చేస్తుంది. సబ్జెక్ట్ మర్చిపోకండి. సబ్జెక్ట్ ఏంటి? ఇమాజినేషన్. ఓకే, ఇప్పుడు జాగ్రత్త ఏంటి ఆ శక్తి నేను మళ్ళీ మీకు చెప్తాను. అది వరి కాల్సిన పనుల. నాతో పాటు మీరు ఆదికాండము 13, 14 చూస్తాం. ఓకే, 13వ అధ్యాయం 14, 15 వాక్యాలు.
జాగ్రత్తగా ఇంటే ఇక్కడ సందర్భం ఏమంటే, దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో, జాగ్రత్త వింటున్నారా, దేవుడు అబ్రహాం దగ్గర చదివి కింద చూడండి, పైన చూడండి. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టుకు, దక్షిణపు తట్టు, తూర్పు, పడమర చూడుము. ఆ తర్వాత ఏం చేస్తాడు దేవుడు, ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమును సదాకాలము ఇచ్చేదను. దేవుడు ఏమంటాడు అబ్రహాంతో, అబ్రహమా, నువ్వు చూడు, నువ్వు చూచిన దానిని అంతటినీ నేను నీకు ఇస్తాను. జాగ్రత్త వినండి, దేవుడు ఇది చెప్పడంలో, అబ్రహమా నేను చూస్తాను అదంతా నీకు ఇస్తానని. దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో, నువ్వు చూచేదాన్ని, అబ్రహమా నువ్వు చూచేదాన్ని. ఏంటి సార్ చూడడం అంటే, ఏం చెప్తున్నాడు దేవుడు అబ్రహాంతో? దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు చూసే నీ భూమి అంతటిని నీకు ఇస్తాను అన్నప్పుడు ఈ కళ్ళ గురించి మాట్లాడడంలా. సపోజ్ ఈ కళ్ళు ఎంత దూరం చూస్తాయమ్మా? ఒక 20 సెంట్లు చూస్తాయా, 30 సెంట్లు చూస్తాయా? దేవుడు ఇక్కడ చెప్తాడనేది ఈ కళ్ళ గురించి కాదు. ఏ కళ్ళు? మన మనస్సు యొక్క నేత్రాలు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని మొత్తం అనంతపురాన్ని చూడొచ్చు. ఎక్కడి నుంచి కదా? ఓకే, దేవుడు అంటున్నాడు ఆ విధంగా చూడును. నువ్వు ఏ చూస్తావో అది నీకు నేను అంటే, అబ్రహాము చూడుకుంటే దేవుడు ఇలేడు. దేవుడు చెప్పినట్లు అబ్రహాం చూసే విత్ విచ్ ఐస్, ఏ కళ్ళు? ఆత్మీయత. బహుశా ఆత్మీయత అని మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అందుకే నేను మనస్సు అంటాను. ఇక్కడ కూర్చొని నేను చూపిస్తాను మీకు, వరి కాదు, నేను తీసుకొస్తా. ఓకే, నువ్వు ఆ నేత్రాలతో చూసే నేను ఇస్తాను. చాలాసార్లు మనం దేవుని దగ్గర, దేవుడు ఈ ప్రభు అంటాం. ఈరోజు నేర్చుకోండి, దేవుడు అంటాడు, చూడు బాబు, చూడు బాబు, చూడు బాబు అని. ఓకే, జాగ్రత్తగా వినండి. సాతాను, దురాత్మలు, చీకటి శక్తుల యొక్క ప్రతి క్షణ పని ఏమో తెలుసా? నువ్వు చూడకుండా చేయడం. దాంట్లో సక్సెస్ఫుల్ అయినాయి అవి దురాత్మలు. నిన్ను చూడనివ్వు అవి. నిన్ను చూడనిచ్చేదేమో తెలుసా? రోజంతా యాక్సిడెంట్లు, అశుభ వార్త, వాళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు మోసం చేస్తారు, నా శరీరం ప్రతి గలీజ్ నిన్ను చూడనిస్తాడు. విన్నిస్తాడు. వాడి పని అదే. ఇంకా నేను పైకి రాను, నా జీవితం అయిపోయా, ఇంకా ఫినిష్, నేను ఆ వ్యక్తి మోసం చేశా, నా భర్త అట్లా, దినమంతా నిన్ను ఇది చూసేదానికి వాడు అనుక్షణం ప్రేరేపిస్తాడు. దేవుడు చూడమంది నిన్ను చూడనీయడు వాడు. కానీ దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా, నువ్వు ఏదైతే చూస్తావో, ఇదిగో నేను చెప్తున్నా, ఇదంతా చూడమని. నువ్వు చూసే దాని మీద నేను ఇచ్చేది ఆధారపడి ఉంది. నీ చేతుల్లో ఉంది, నేను ఏమి ఇవ్వాలా అనేది. చూసారా? అందుకే ఈ 2 శక్తులు యుద్ధం జరుగుతుంది పిల్లరా. సాతాను నీ యొక్క సీయింగ్ని క్యాప్చర్ చేసేసాడు అనుక్షణం. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మా ముందు చూడాల, దేవుడు అన్నాడే అబ్రహాంతో చూడమని. దాన్నే బైబిల్ బిలీవింగ్, నమ్మడము అంటుంది. వరి కాకండి, దాన్నే ఇమాజినేషన్ అంటుంది బైబిల్. ఏదది? ఇమాజినేషన్ అనే దానికి అర్థం ఏమంటే డిక్షనరీలో ఊహించడం. ఓకే, నేను రాసుకొచ్చాను. సృష్టించే శక్తి. ఒకటి ఊహించడం, రెండవది సృష్టించే శక్తి, మూడవది చాలా మంచి మీనింగ్, మనస్సులో చిత్రాలను రూపొందించడం. అమ్మా అర్థమైందా? ఇమాజినేషన్ అంటే తెలుగులో మనస్సులో, మైండ్లో పిక్చర్స్, చిత్రాలని రూపొందించడం ఇమాజినేషన్ అంటే. కానీ జాగ్రత్తగా ఏంటంటే, ఊహించడం అంటే ఏందో ఊహించుకోవడం కాదు.
బైబిల్ చెప్పే ఊహ అది కాదు. బైబిల్ నీకు ఊహించుకోమంటా అనేది ఏ దాని గురించి అంటే, లేదంటే నీ మనస్సులో చిత్రాలను పుట్టించుకో అంటానే ఏ దాని గురించి అంటే వాగ్దానాల గురించి. లోకస్తుల మాది కాదు ఏదో ఊహించుకోవడము. ఒక ఆమంటారు నా ఇంటి ముందర పెద్దది దయ్యం నిలబడింది సార్ అని. అవి బైబిల్లో ఉండే వాగ్దానాలని నేను పిక్చర్స్ దాన్ని ఇమాజినేషన్ అంటాం. అర్థమవుతుందనైనా బాగా జాగ్రత్త. నేను తీసుకెళ్తా, వరి కాదు, మీకు కన్ఫ్యూజన్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అన్ని మీకు సంజాయిస్తాడు. కానీ ఇప్పటికి ఇమాజినేషన్ అంటే అర్థం అది. బైబిల్లో ఉండే వాగ్దానాలు మాత్రమే నేను ఇమాజిన్ చేయాలా, ఊహించుకోవాలా, లేకుంటే ఆ పిక్చర్స్ నీ మైండ్లో ఎప్పుడు ఉండాలా. ఓకే, డోంట్ వరీ, నేను తీసుకొస్తా అక్కడికి. ఇమాజినేషన్ శక్తి దేవుడు కేవలం దేవుని దగ్గర ఉంది, ఆ తర్వాత మనుషులకి ఇచ్చాడు. మొబైల్ ఆఫ్ చేయాలి, మా సైలెంట్ పెట్టండి. ముందర చూడండి పిల్లరా, దేవుడు ఇమాజినేషన్ చేసే శక్తి కేవలం ఇద్దరికే ఇచ్చిండేది. జంతువులు ఇమాజిన్ చేయలేవు బ్రదర్. అర్థమవుతుందా బ్రదర్? చెప్పండి. జంతువులు ఇమాజిన్ చేయలేవు. దేవుడు మాత్రమే, నేను మాత్రమే ఇమాజిన్ చేయగలము. ఇమాజిన్ అంటే కదా ఊహించడం, లేదంటే మైండ్లో బొమ్మలు పుట్టించడం, దాన్ని ఇమాజిన్. ఓకే, నేను తీసుకొస్తాను జాగ్రత్తగా. ముందు చూడండి బిడ్డ, దేవుడు నీ ఇమాజినేషన్కి మించి, అంటే నువ్వు ఏది ఊహిస్తానో దానికి మించి చేయలేడు. అదే నీ గేట్, అదే నీ లిమిట్. అంటే నువ్వు ఎంత ఊహించుకుంటావో దేవునికి ద్వారం తెరుస్తావు. అదే 3:20 పెట్టాను ఎఫ్ఎసి. తన శక్తి నీలో కార్యసాధకము చేయాలంటే నువ్వు ఏం ఊహించుకుంటావో అదే దేవుడు చేయగలడు. నువ్వు ఇంతే ఊహించుకున్నావు అనుకో, అంతే ఉంటుంది నీ జీవితం. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్త తినండి. నా ఊహించుకునే శక్తి నేను పెంచాలా. అర్థమైందా? కొద్దిగా సౌండ్ నాకు పెంచాను, ఈ పైన సౌండ్ వస్తాను బ్రదర్. కొద్దిగా వాకిలు తెరిచి చాలా చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది వాతావరణం. వర్షం వస్తుంది, దేవుని దయ చూసారా. ఆ సైడ్ కూడా తెరిచేసాను బ్రదర్, ప్లీజ్. ముందర చూడండి, నేను కొద్దిగా సౌండ్ పెంచేసే మేలు. ఓకే, జాగ్రత్త. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది మీకు. ఓకే, నేను ఆ లిమిట్ని దాటి వెళ్ళాల. ఎందుకంటే ఇదే మన జీవితాన్ని ఆపిండేది ఈ రోజు వరకు. డబ్బులు లేకుండా, నీ జీవితంలో ఆరోగ్యం లేకుండా ఆపిండేది నీ ఇమాజినేషనే. అందుకే దాన్ని తెరిచేసావు అనుకో, దేవుడు ప్రవహిస్తాడు నీ జీవితంలో నుంచి. ఓకే, ముందు చూడండి బ్రదర్, నువ్వు ఇమాజినేషన్ చూడడం మొదలుపెట్టినప్పుడు పడుతుంది టైం, వారం, నెల, 2 నెలలు. ఎందుకంటే ఈ మెసేజ్ అయిన తర్వాత నువ్వు చేయడం మొదలు పెడతావు. డోంట్ వరీ, 6 నెలలు పట్టినా, సంవత్సరం పట్టినా, దేవుడు ఏం చెప్తున్నాడో అదే నేను ఇమాజిన్ చేయాలా. ఇప్పుడు రండి, అసలు యాక్చువల్ ఇమాజినేషన్ అంటే ఏంటి మీకు ప్రాక్టికల్గా నేను సంజాయిస్తాను. ఓకే, జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు నేను మీకు అన్నాను అనుకోండి, మీ ఇంట్లో వాకిళ్ళు ఎన్ని ఉన్నాయని, ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి, పోకూడదు, లేసి ఈడే కూర్చోవాలా, లెక్కేయండి ఎన్నో. నేను అడుగుతా, ఎవరు కడుతానో తెలుదు కానీ అడుగుతాను, ఎన్నున్నాయి వాకిళ్ళు మీ ఇంట్లో? లెక్కేసుకున్నారా? రామంజీ చెప్పు, రామంజీ 4 3 పోయింటివా ఇప్పుడు? చూసొచ్చేకి. అదే ఇమాజినేషన్. ఉషా మీ ఇంట్లో ఎన్నున్నాయి? ఇంకా ఎంచుతానే ఉన్నాను లేదా? అదే ఇమాజినేషన్. ఇప్పుడు నీకు చర్చ అయిపోతూనే నేను నిలబడి చెప్పను. పాతురు పోయే వాళ్ళంతా నిలబడి బయటికి పోయి ఎడం పక్క తిరిగి మళ్ళా కుడి పక్క తిరిగి మళ్ళా రైట్. హలో, నువ్వు లేస్తూనే పాతురు పోయే రోడ్డు నీ మైండ్లో మ్యాప్ అయింది ఆల్రెడీ. అదే ఇమాజినేషన్ అంటే. ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, సప్తగిరి సర్కిల్ పోలండి ఎట్లా అని, మీరు అనరు, రా నా వెనకలు కూర్చో స్కూటీలో నేను తీసుకెళ్తానని అంటారా? అంటామా? ఏమొస్తుంది మైండ్లోకి? సప్తగిరి సర్కిల్ పిక్చర్ వస్తుంది బ్రదర్, కట్స్ అన్నీ మీకు లోపలికి వచ్చేస్తాయి. దట్స్ ద ఇమాజినేషన్. అదే
ఊహించడం. నువ్వేం చేస్తున్నావు అడిగినప్పుడు సప్తగిరిసలోనే ఊహిస్తాను. పిక్చర్స్ నీలో మైండ్లో పిక్చర్స్ క్రియేట్ చేస్తాను. అదే ఇమాజినేషన్ అంటే. జాగ్రత్త ఏనండి బిడ్డ. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా నిక్కి మిక్కి ఎందుకు తల్లి అరుసారో చిన్న ఇంత ఎందుకే అరుసాను చూడండి. ఓకే, నో ప్రాబ్లమ్స్, మీరు నవ్వాలి, అందుకని మధ్య మధ్యలో అవి ఉంటాయి. ఓకే, ఏనియో ముందు చూడండి. ఈరోజు నీ పరిస్థితి ఏదన్నా కానీ, నీ ఈవెన్ హిస్టరీ ఏదన్నా సరే, బహుశా మంచి కుటుంబంలో నువ్వు పుట్టలే, అందుకే నీ యొక్క ఎడ్యుకేషన్ స్టాండర్డ్ సరిగా లేకపోయా, బహుశా సరిగా వివాహం కాల, అటువంటి వ్యక్తి ద్వారా ఈరోజు నేను ఎన్నో కష్టాల్లో ఉన్నా, బహుశా చదువుకోలేదు నువ్వు ఈరోజు, అందుకనే చాలా బీదరిక స్థితిలో ఉన్నా, లేదంటే సరిగా ఉద్యోగం లే, ఐ మీన్ ఎనీ రీజన్. ఒకసారి కొంతమంది కాస్ట్ గురించి ఆలోచించవచ్చు, లేకుంటే అక్కడ పుట్టి ఐ డోంట్ నో, నువ్వు ఏమైనా నీ జీవితం గురించి ఎప్పుడు ఏం ఆలోచిస్తా అంటావో, ఇట్లుంటే బాగుండేది, ఏం చేశాను, నా కర్మ, నా ఇది. నో, ఈరోజు నేను చెప్తాను, నీ వాక్యం ఏంటంటే, నువ్వు ఏ దాన్నైనా సృష్టించవచ్చు. నువ్వు యేసుక్రీస్తులో ఉంటే, నువ్వు యేసయ్యను ప్రభుగా స్వీకరించిన బిడ్డవి, ఈడు కూర్చున్నావు, నువ్వు దేవుని బిడ్డవి. ఎందుకంటే నీ చరిత్ర అంతమైపోయింది. నేను ఫ్రైడే చూపించాను కూడా మీకు వాక్యంలో నుంచి. ఎందరైతే క్రీస్తు ఉన్నారో వారు నూతన సృష్టి. నువ్వు ఏదైనా సృష్టించే శక్తి గల బిడ్డవి, ఎందుకంటే నువ్వు సృష్టికర్తకు పుట్టిన బిడ్డవి. వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు సృష్టించేదానికి. సో గతం ఏదున్నా నేను చెప్పాల్సింది ఏంటంటే, గతం ఏమున్నా నీ భవిష్యత్తుని ఆశీర్వాదంగా నువ్వు మార్చుకోవచ్చు. ఏదైనా సరే, గతం బ్రదర్ మీకు తెలుసు బ్రదర్, ఆ మనిషి నథింగ్ డూయింగ్. నువ్వు దేవుని గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తివి, సృష్టికర్తకు పుట్టిన బిడ్డవు, నువ్వు సృష్టించే సామర్థ్యం గలని నీ ఇమాజినేషన్ నీకు సృష్టించిస్తుంది. అందుకే బైబిల్ అంటుంది, మనలో కార్యసాధకమైన తన శక్తి, ఇమాజినేషన్ ఇస్ ఎ శక్తి. దేవుని వాక్యాన్ని నువ్వు ఇమాజిన్ చేస్తావే, అది శక్తి. ఆ శక్తిని నువ్వు విడుదల చేసినప్పుడు, ఇమాజినేషన్ని విడుదల చేసినప్పుడు, వాక్యాన్ని నువ్వు పిక్చరైజ్ చేసినప్పుడు, నువ్వు సాధించలేని ఏంది లేదు. నువ్వు ఊహించిన దానికంటేను, అడుగు వాటికంటే నువ్వు ఊహించిన దానికంటేను అత్యధికంగా నీ భవిష్యత్తుని బంగారుమయం చేసే దేవుడు. అరే, రేహాబుని యేసుప్రభు తన అవ్వగా చేసుకున్నాడు. ఇంకా దీనికంటే గొప్ప ఉదాహరణకి ఏం కావాలా? నా జీవితాలు రేహాబ్ జీవితం మాదిరి కాదు. ఈవెన్ అట్లయినా కూడా యేసుప్రభు నీ గర్భం నుంచి బయటకు వస్తాడు, నీ పిల్లల ద్వారా. ఈ సృష్టి అంటుంది, వంశం అంటుంది, నీ గతాన్ని ఎవరు చూడరు, నీ భవిష్యత్తును చూసి నేను పొగుడతారు. అందుకే దేవుడు అంటాను, నన్ను నమ్మితే సూర్యుల్లా నీ జీవితాన్ని నేను మధ్యాహ్నపు సూర్యుల్లా తేజోమయం చేస్తానని. జాగ్రత్త వినండి బిడ్డ. కానీ నిన్ను ఇమాజిన్ చేయనీడు సైతాను కంప్లీట్గా నేను క్యాప్చర్. అందుకే నేను ఆ స్టార్టింగ్లో గిట్ఫ్లిక్స్లో ఇవన్నీ గబ్బు, నువ్వు ఊరికే నీ ఇమాజినేషన్ పాడు చేసుకుంటాను. సాతాను నిన్ను లిమిట్ చేసి పెట్టేదానికి అనుక్షణం ప్రయత్నం చేస్తా ఉంటాడు. నీ ఇమాజినేషన్ని వాడు లిమిట్ చేశాడు అనుకో, నువ్వు లిమిటెడ్ అయిపోతావు. ఈవెన్ దేవుడు కూడా ఏం చేయలేడు నీ జీవితం ద్వారా. అందుకే చాలా తక్కువ మంది దేవుని చేతిలో వాడబడతా ఉంటారు. అందరికీ దేవుడి దగ్గర పక్షపాతం ఎవరి కోసం లేదు దేవుని దగ్గర. బికాస్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్, యువర్ సీలింగ్ యువర్ సెల్, యువర్ లిమిటింగ్. నువ్వు లిమిట్ చేస్తున్నావు నీ యొక్క ఊహించుకునే ఆ శక్తి, పిక్చర్ చూసే ఆ శక్తిని నువ్వు చెడ్డడానికి వాడి, వాక్యం కోసం వాడకుండా నీ ఊహా శక్తిని నువ్వు లిమిట్ చేసేసావు. దేవుడు లిమిట్ అయిపోతాడు నీ జీవితం, నువ్వు ఏం చేయలేవు. అందుకే చెప్తున్నా, గతం ఏదన్నా సరే నీకు బంగారు భవిష్యత్తు అంటారే, ఊహించని భవిష్యత్తు నీ కోసం పెట్టాడు దేవుడు. ఈరోజు నీ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళైనా నీ వంశాన్ని బహు ఘనంగా నువ్వు తీసుకుని ముందుకెళ్ళచ్చు. ఈవెన్ వారి జీవితాన్ని కూడా నువ్వు మార్చచ్చు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని స్వర్గంగా చేసుకోవచ్చు నీ యొక్క ఇమాజినేషన్ ద్వారా. ఓకే, చూడండి, మీకు కొన్ని చూపిస్తాను నేను బైబిల్లో నుంచి, ఎవరు ఇమాజిన్ చేసి ఎంత లాభం పొందుకున్నారో, నష్టం పొందుకున్న వాళ్ళు. ఓకే, ఫస్ట్ చాప్టర్ మీకు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ రాంగ్ ఇమాజినేషన్ గురించి చూసుకుందాం. నంబర్స్ 13, సంఖ్యాకాండం 13 మీరు చూసినట్లయితే చూడండి ఎంత భయంకరంగా వీరి యొక్క సాతాను వీరిని అడ్డగించాడు. మీరు చూస్తే 13, 14 అధ్యాయాల్లో ఉంది ఇది.
మీరు నా కోసం 13 నుంచి పెడదాం. నేను అన్ని వాక్యాలు చెప్పలేను, చాలా ఉంది చెప్పేది కాబట్టి టైం తక్కువ ఉంది. మీరు చూస్తే సంఖ్యాకాండం 13-14 ఏం జరిగిందంటే, ముందు చూడండి పిల్లరా. ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు కానాన్ తీసుకెళ్తున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. మీకు అందరూ బాగా వినిన వాళ్ళు కదా. 12 మంది ఏమంటారు, స్పైని వేగుల వారిని దేవుడు పంపించాడు. యాక్చువల్లీ వీళ్ళే కోరుకోండి, వేగుల వారిని పంపిస్తాము, 12 మందిని పంపిస్తామన్నప్పుడు దేవుడు ఉన్నాడు, ఓకే పంపించండి, చూసి వస్తారు వాళ్ళు. పోయి జాగ్రత్త వినాలి మీరు ఇప్పుడు ఇమాజినేషన్ గురించి. మీరు బైబిల్లో చదివితే దేవుడు అన్నాడు, ఆల్రెడీ ఇచ్చేసాను మీకు నేను, అదే మీ ముందు నేను వెళ్తున్నా, నేను గోడలన్నీ కూలగొడతా, ఎరుకో గోడలు, ఎర్ర సముద్రాన్ని డ్రై చేస్తా, అన్నీ నేను చేసా, కానీ మీరు నాకు సహకరించాలి. నేను దిగి రాలేను, నేను ఆత్మని, నాకు శరీరం కావాలా ఇవన్నీ చేసేదానికి, మీకు సొంత ఇల్లు ఇచ్చేదానికి, మీకు ఆస్తులు ఇచ్చేదానికి, మీకు ఆరోగ్యం ఇచ్చేదానికి, మీకు శత్రువే లేకుండా చేసేదానికి మీ సహకారం కావాలన్నాడు దేవుడు. ముందు చూడైనా చదవద్దండి, ఇక్కడ చూడండి. సో జరిగింది ఏంటంటే, 12 మంది వెళ్ళారు, వాపస్ వచ్చారు రిపోర్ట్ తీసుకుని. 10 మంది బైబిల్ అంటుంది ఈవిల్ రిపోర్ట్ అనే, చెడ్డ రిపోర్ట్. ఈవిల్ అంటే చెడ్డ అంటారు ఏమో తెలుగులో, చెడ్డ రిపోర్ట్. బైబిల్ ఉంటుంది చెడ్డ రిపోర్ట్ తీసుకొచ్చారని. ఈ 10 మంది వచ్చి ఏం చేశారు తెలుసా? ముందు చూడాలి ఇప్పుడు సిస్టర్, ముందు చూడండి. అదే ఇమాజినేషన్ అంటే. వాళ్ళు వచ్చి ఇక 30 లక్షల మంది ఎదుట రాంగ్ ఇమాజినేషన్ని ప్రజెంట్ చేశారు పిల్లరా. రాంగ్ వాళ్ళు చెడ్డగా ఊహించుకున్నారు. బైబిల్ ఉంటుంది ఈవిల్ పీపుల్ వీళ్ళు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాన్నాడు, వాగ్దానాలన్నీ పక్కన పెట్టి వీళ్ళు వచ్చి వాళ్ళతో ఏమన్నారు, వాళ్ళ ఊహల్ని చెప్తున్నారు. ఏమని? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చాలా బలవంతులు, మనం వారితో యుద్ధం చేయలేము, వాళ్ళు మనల్ని తినేస్తారు, చంపేస్తారు, మనం వాళ్ళ ఎదుట మిడతల్లాంటి వాళ్ళము, వాళ్ళతో మనం జయించలేమని వాళ్ళ యొక్క ఇమాజినేషన్ని ప్రజెంట్ చేశారు. వాళ్ళ యొక్క ఊహల్ని, వాళ్ళ యొక్క మనసులో ఉండే పిక్చర్ని. జరిగిందేమో తెలుసా మీకు? 30 లక్షల మంది ఇంకా అక్కడికి, ఈ 30 లక్షల మంది ఒక్కడు కూడా పోలేదు అక్కడికి. ఎవరు పోయిండేది? 10 మంది. ఈ 10 మంది పోయి వచ్చి వాళ్ళందరి యొక్క మైండ్లో పిక్చర్ ఏం పెట్టారు? మనము పోలేము, మనకు సొంత ఇళ్ళు దొరకవు, మనకు తోటలు ఉండవు, మనకు బాయలు ఉండవు, మనము బీదరికంలోనే చనిపోవాలా, ఇదే గతి మనకి అనే పిక్చర్ని వాళ్ళు పెట్టారు తీసుకొచ్చి. బైబిల్ అంటుంది దేవుడు ఎంత బాధపడ్డాడంటే, ఎందుకు బాధపడ్డాడు దేవుడు? 400 సంవత్సరాల నుంచి మీకోసం నేను అన్ని తయారు చేసి పెట్టా. అసలు ఏ భూమి ఇది? అబ్రహాము ఆల్రెడీ చూసిన దేశ భూమి అది. చూసారా? అబ్రహాము ద్వారా దేవుడు చూపించి అబ్రహాముకి ఆ భూమి ఇచ్చి ఆ భూమిని నింపాడు దేవుడు ప్రతి దీవెనతో. కానీ ఈ 10 మంది వలన ఏమైంది తెలుసా మీకు? చూడండి వాళ్ళ ఇమాజినేషన్. ఒక వాక్యం చదువు, 13వ అధ్యాయం చూడండి. వాళ్ళ ఇమాజినేషన్ ఏం చేసిందో, 13:31. చూడండి, ప్రజల దగ్గర వచ్చి చెప్పారు వాళ్ళు, వీళ్ళు పోలేదు, వీళ్ళంతా. ఇప్పుడు నేను సప్తగిరి సర్కిల్కి మార్గం అంటే మీరు ఏం చెప్తారు? ఇట్లా ఇట్లా పొమ్మని చెప్తారు కదా. వీళ్ళు 10 మంది వచ్చి ఆడ వీళ్ళైతే పోలే లక్షల మంది, కానీ వీళ్ళ యొక్క రాంగ్ ఇమాజినేషన్ని వాళ్ళలో కుమ్మరించారు. సో ఏం జరిగింది తెలుసా అప్పుడు? చూడండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి. తర్వాత మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి. ఎందుకు చెడ్డ సమాచారము? ఎందుకు చెడ్డ సమాచారము చెప్తారు ఎవరైనా? ఎందుకు చెడ్డ సమాచారము? దేవుడు చెప్పినది కాదు ఇదే. నేను చెప్తున్నా నీకు, దేవుడి వాగ్దానం. ముందు చూడు యవ్వనస్తులు, దేవుని వాగ్దానం కాకుండా నువ్వు ఏమి ఇమాజిన్ చేసినా అది చెడ్డ సమాచారం. అది నువ్వు చెడ్డలోకి పోతావు దాన్ని చూసి. దేవుడు చెప్పలేదు, దేవుడు చెప్పింది నీకు ఆరోగ్యం గురించి, దేవుడు చెప్పింది నీకు మేలు గురించి, అది కాకుండా నీ ఇమాజిన్ చేస్తున్నావు అనుకో, ఇదే పరిస్థితిలో పడతాం. మనకి చెడ్డ సమాచారం అది. దేవుని వాగ్దానంకి విరోధంగా ఎప్పుడు ఆలోచించకూడదు, మనం ఊహించకూడదు. ఓకే, దాంట్లోకి వస్తాను నేను మళ్ళీ తర్వాత. జాగ్రత్త.
చెడ్డ సమానం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించే, అంటే మనల్ని భక్షించేస్తారు వాళ్ళు. ఆ తర్వాత దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేవుళ్ళు. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. అక్కడ నెఫిలీలు సంబంధులైన అనాకి వంశస్థులు మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి మిడతలుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఏం జరిగింది. 14 ఒకటి పెట్టినా ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే ఈ ఇమాజినేషన్ ఇచ్చారు, ఇప్పుడు మీకు అడిగాను నేను ఎన్ని డోర్లు ఉన్నాయి ఇంట్లో, రామాంజీ ఎన్ని డోర్లు ఉన్నాయి మన ఇంట్లో, అమ్మ ఉషా ఎన్ని డోర్లు ఉన్నాయి? 4. వాళ్ళ ఇంట్లో 3, వీళ్ళ ఇంట్లో 4. అర్థమైందా? ఇప్పుడు చూడండి వీళ్ళు చెప్పిన పిక్చర్ ఏమైందంటే ప్రజలు ఏం చేశారు చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? అరే నువ్వు పోయి చూసినావా? లేదు చూడలేదు, కానీ వీళ్ళు చెప్పిన దాని గురించి అందుకే దేవుడు అంటాడు వీళ్ళు ఈవిల్ రిపోర్ట్ ఇచ్చినారు వచ్చి. నేను 100 సంవత్సరాల నుంచి ఆ స్థలాన్ని, ఆ భూమిని వీళ్ళ కోసం కాసుకొని ఉన్న వాళ్ళ తండ్రి అబ్రహాం చూశాడు, నేను చూపించా, ఆయన చూశాడు విశ్వాసంతో. ఆ రోజు నుంచి వీళ్ళ కోసం అన్ని తయారు చేసి పెడితే ఈ 10 మంది వచ్చి వాళ్ళని గబ్బు లేపి పెట్టేశారంటారా తెలుగులో, అలా ఆంధ్రం భాషలో. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? సర్వ సమాజము ఏడుస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు నెక్స్ట్ వాక్యంలో మీకు తెలుసా? చూడండి ఏం చేశారు. సనుక్కున్నారు ఎవరి మీద? మోషేను సనుక్కొని ఆ తర్వాత ఏముంది నైనా? ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చూసారా? చాలా మంది క్రైస్తవులు దినమంతా ఏం చెప్తారు సార్, నిన్ను ఎందుకు చేసుకున్నా చచ్చిపోయేట బాగుండు ఆ రోజే కళ్యాణ మండపంలో కదా, నువ్వు ఎందుకు పుట్టావురా ఆ రోజు హాస్పిటల్లో, నువ్వే కదా తల్లి కనిండేది. రకరకాలుగా ఏం చెప్తారు ప్రజలు. ఎందుకు నువ్వు తిడతావు ఇంట్లో తెలుసా? ఇప్పుడు కూడా తెలియదు అంటున్నారు. మీరు అలా ఏం చేస్తారో మీరు కూర్చొనిడా పిక్చర్స్ ఏమున్నాయి నీలో? నేను చెప్తున్నా, నీ నోట్లో చెడ్డ మాటలు వస్తున్నాయి అంటే నీ మైండ్లో ఉన్న పిక్చర్ దానికి కారణం. నీ భార్యను చూసి నువ్వు చెప్పిస్తాను, కోపడుతున్నావు, మాటి మాటికి చిరుబురు. ఆ పాప ఆపనే ఆపదు కదమ్మా, ఏమైనా నేర్పించి వచ్చారా ట్రైనింగ్ చేసి? అదేదో పెట్టండి రా లోపలికి. మా టైంలో ఎప్పుడు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టరంట. ఆ పాప అంటుంది సౌమ్య ఏడమైంది? జాన్ నువ్వు ఉన్నావా లేదా? ఏడపోయి నేను ఇద్దరు భయపడుతుంది. నువ్వు చేయదా? ఆమె ఎక్కడ? ఆమె సండే స్కూల్ టీచరా ఈరోజు? ముందర చూడండి. ఆ పాప అంటే పెట్టకూడదంట, పనులు ఎక్కువ వస్తాయంట. అది నేను ఎంత నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ వస్తాయంట. అందరూ తలలో ఆడోళ్ళంతా ఇట్లా అంటారు కాబట్టి నేనేం అనేకలేదు. సో దానికి ఆల్టర్నేట్ ఏం లేదమ్మా. డాక్టర్ లేవు, భారతీయులు లేదు ఈరోజు. ఆల్టర్నేట్ ఏం లేదా? లోపల పెడితే అంటారు ఆవిడ సౌండ్ చేయకుండా ఉండేదానికి ఏం లేదా? అంటే నా పరిస్థితి ఇట్లేనంటారా ఇంకా? ఎందుకంటే చాలా మంది లైన్లో కనేకి ఇలా అంటారు నా పరిస్థితి ఇట్లా ఉండదేమో ఇంకా. రోజు రోజుకి పెరిగిపోతుంది ఇది అరుపులు. ఓకే అయినా ముందర చూడంటారా బ్రదర్, నువ్వు ఇంట్లో నీ భార్యని అరుస్తూ ఉంటే, నువ్వు తిడతా అంటే చిరుబురు అంటాను అనుకో దినమందా, నీలో ఈవిల్ రిపోర్ట్ ఉంది. నువ్వు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా. అందుకే ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే వృక్షం వల్లే లేవు నువ్వు. అనుక్షణం ఎండిపోయే అలాగా నేను పోతురా నైనా బంగారులో ఆడిపోతుంది. ఆడ కూర్చో, ఆడ గాలి తగ్గుతుంది చల్లగా. ముందు చూడండి, మేము కత్తి చూడండి ఏమన్నాడు, తన అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును. ఆ తర్వాత దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? నిన్ను తెచ్చాడు నా జీవితంలో, నువ్వు రకరకాల గబ్బంతా దినమంతా ఇంటాండం ఇళ్ళల్లో తెలియక పాపం. మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తునకు. ముందు చూడండి ఏం జరిగింది ఈ వ్యక్తుల వలన. మొత్తం జనము 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి 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 ఆడే చచ్చిపోయినారు. 2 ఫ్యామిలీస్ మాత్రము దేవుని యొక్క శక్తిని కార్యసాధకమైతేలా చేసుకున్నారు. యెహోషువ, కాలేబు. వాళ్ళ పిల్లలు వంశాలన్నీ వాళ్ళు చచ్చిపోలే అరణ్యంలో. వీళ్ళు చచ్చిపోయినారు కానీ వాళ్ళు చచ్చిపోలే. చూడండి ఎంత తేడా మన మధ్యలోనే.
నువ్వు ఏం చూస్తున్నావో దాని మీద నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే వాళ్ళు అదే చూడడం మొదలు పెడతారు, నువ్వు ఏం చూస్తావు. ఇమాజినేషన్కి అంత శక్తి ఉంది. నీకు చిన్న ప్రాక్టికల్ చెప్తాను, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్లున్నాను అనేది. ఓ రోజు ఏం జరిగిందంటే, ఓ చర్చిలో ఇట్లా సభలు ఏర్పాటు చేసిండే అక్కడ ఓ దైవజనుడు వచ్చాడు. ఆయనకి దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. సరే, అందరి కోసం లాస్ట్లో ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేస్తా అంటే పాస్టర్ భార్యకి కళ్ళు ఇది ఉండేది, ఏమంటారు దాన్ని, ఐసైట్ ఉండేది. ఐసైట్ ఉండేది. చాలా లావు అద్దాలు పెట్టుకుంది పాపం. కొంతమంది పెట్టుకుని సోడబుడ్డి అద్దాలు. ఇప్పుడు ఎవరు పెట్టుకోరు, ఐ డోంట్ నో, మళ్ళీ నైస్ అద్దాలు పెట్టుకున్నారు అంతా. మా టైంలో సోడబుడ్డి ఇంత కనబడతాండే. సోడబుడ్డి అంటే తెలుసా, బాటిల్ ఉంటుంది, బాటిల్ కింద పెనుము ఉంటుంది చూడు, కింద అది బాటము. ఆ టైప్లో అద్దాలు వస్తాయండి. అంటే అద్ద చెత్తవారి అని అర్థం. అమ్మా అర్థమవుతుందా? సరే, ఈమెకు అట్లా అద్దాలు పెట్టుకొని ఉంది ఆమె. సరే, అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు వచ్చి. ఈమె మాత్రం దాచిపెట్టుకుంటా ఉంది, పాస్టర్ భార్య అయినప్పుడు. ఎందుకు చెప్పండి? చాలాసార్లు చేసినాం, నా కళ్ళకి అట్లా ఉంది నా పరిస్థితి, ఏడ బాగైతుంది అనేది ఈమెలో. కానీ ఈ యొక్క సేవకుడు ఏం చేశాడంటే, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండి అందరికీ ప్రార్థన చేసినారా, ఆ సిస్టర్ దాన్ని, సిస్టర్ మీరు రండి, మీకోసం ప్రార్థన చేయాలి. ఇమాజినేషన్ ఏమో చెప్తాను, ముందు చూడండి, బాగా వినండి. ఆమెను ముందుకు పిలిచి అద్దాలు తీయమన్నాడు. అద్దాలు తీసేసి ప్రార్థన చేసినాడు. స్వస్థత కోసం ప్రార్థన చేసి, మీకు కనపడుతుందా అన్నాడు. సో అన్నప్పుడు జనరల్లీ ఏం చేస్తారు, కళ్ళు తెరచండి అన్నాడు. ఆగో సిస్టర్, కళ్ళు తెరవద్దు, కనపడుతుందా నీకు, క్లియర్గా కనపడుతుంది అంటున్నాడు. ఈమె మళ్ళా ప్రశ్నేసరికి మళ్ళా కళ్ళు తెరిసే ప్రయత్నం, ఆగో సిస్టర్, కళ్ళు తెరచొద్దు, నీకు క్లియర్గా కనపడుతుంది అంటాడు మళ్ళీ రెండోసారి. ఈమె లోపలే కన్ఫ్యూజ్ అయిపోతుంది, కళ్ళు తెరచొద్దు అంటాడు, నాకు కనపడుతుంది ఎట్లా చెప్పేది ఈయనకి. మళ్ళా మూడోసారి అడిగాడు ఆయన, సిస్టర్ ఇప్పుడు క్లియర్గా చూడగలుగుతున్నారా అన్నప్పుడు మళ్ళా కళ్ళు మళ్ళా అట్లే అన్నాడు. నేను కళ్ళు తెరవద్దన్నానా మీకు, ఎందుకు కళ్ళు తెరుస్తానని మీరు, నేను అడుగుతాను ఏదేంది మీకు. అప్పుడు ఆమెకు అర్థమైంది. మీరు చెప్పండి, ఏమర్థమైంది మీకు? నువ్వు మనసుతో చూడమంటే అన్నాడు. ఆ సిస్టర్కి అర్థమయ్యి వెంటనే టంగ్స్లో కొద్దిగా ఆమె సాక్ష్యం ఏం చెప్పిందో అదే చెప్తున్నా. వెంటనే టంగ్స్లో మాట్లాడడం మొదలుపెట్టింది. కళ్ళు మూసుకొని ఆమె తన మనసులో చూస్తుంది, చిన్న అక్షరాలు. నేను మీకు పుల్పిట్ మీద నిలబడి చెప్తా, ఎప్పుడైతే ఈ టెస్ట్ మనీ విన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను మనసులో చదువుతూ ఉంటాను. చిన్న చిన్న అక్షరాలు, లైక్ చిన్న అక్షరాలు నేను మనసుతో చదువుతా అంట. లైక్ హీ దట్ ఈజ్ ఇన్ మీ, నాలో ఉన్నవాడు ఈ లోకం కంటే గొప్పవాడు. ఇంకొద్దికి పెద్ద సైజు. ఈడ ఎవరికైతే చెత్తవారి ఉందో వాళ్ళందరికీ ఈరోజు చెప్తాను, విన్నాను మీరు. రియల్లీ స్పీకింగ్, దేవుడు అబద్ధం చెప్పడం. ఆల్రెడీ ఆయన తిన్న దెబ్బతే నీకు స్వస్థత లభించింది నీ కళ్ళల్లో. అమ్మ ఇప్పుడు కళ్ళు మూసుకోద్దు, అందరూ కళ్ళు మూసుకుంటాను. ఇప్పుడు నా దిక్కు చూడు, ఇంటికి పోయి నీ మనసు ఆ సిస్టర్ అదే చేసింది పిల్లరా. ఓకే బ్రదర్, నాకు అర్థమైంది. తను చూడడం మొదలుపెట్టింది, చదవడం మొదలుపెట్టింది, కళ్ళు మూసుకొనే. ఆ తర్వాత కళ్ళు తెరిచి, బ్రదర్ ఇప్పుడు నేను కళ్ళు తెస్తాను అని చూడగలుగుతున్నా. కళ్ళు తెరుచునే ఆమె చూడగలిగింది. 6x6 సైట్ వచ్చింది. దిస్ ఈస్ ద అబ్సల్యూట్లీ ప్యూర్ ట్రూత్ మా, మీకు చెప్తానండి నేను. ఇదే జీవించే విధానం, ఇదే ఇమాజినేషన్. నువ్వేం చూస్తున్నావు? బైబిల్లో మీరు చూస్తే ఏ వాక్యం అది? 34:7 ద్వితీయోపదేశకాండం 34:7 ఏమన్నా ముందు మీరు తీకండి, ముందు చూడండి, రాసుకోండి అంతే. 34 ఏం రాయబడింది అంటే, ముందు చూడండి, మోషే గురించి రాబడింది. ముందు చూడాలా నైనా, మోషే గురించి రాబడింది 34:7. ఎట్లుండే మోషే ఈ 120 ఏళ్లలో? ఆయన ఐసైట్ చాలా, 6x6 ఐసైట్. ముందు చూడాలి బిడ్డ. ఆయన బాడీ హెల్దీ బాడీ, ఆయన హ్యాండ్స్ బోన్స్ అని ఆయన యవ్వనస్తుడు మాదిరి ఉన్నాడు కదా, బైబిల్ చెప్తాండి ఇది. ఓకే, మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఎదురుగలవాడై, అతనికి దృష్టి మాంద్యం లేదు, అతను సత్తువ. చెప్పండి సత్తువ. బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్, ఎందుకంటే మీరు చాలా డీప్గా వింటున్నారు. మోసే చనిపోయినప్పుడు అన్న చెప్పండి అన్న, మోసే అదేమన్నా బ్రదరు, మోసే చనిపోయినప్పుడు, బ్రదర్ ఎవరు? మోసే, మనం కాదు. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల కులేప ఏం గలవాడు?
సంవత్సరాల ఈడు గలవాడు. అతని దృష్టికి ఏం లేదు, చెప్పరే, అతని సత్తువ. నేను అడుగుతాను, నువ్వేం చూస్తున్నావు నీ శరీరం గురించి? నేను చెప్తున్నా, నీ ఆరోగ్యం ఏడుందో? ఆల్రెడీ నీకు ఆరోగ్యం ఇచ్చేదానికి తన చర్మం ఒలిపించుకున్నాడు యేసు ప్రభు. నిన్న వారం నేను హోలీ కమలంలో చెప్పా, ఒక బెత్తడు స్కిన్ కూడా లేదు యేసు ప్రభు శరీరం మీద. అందుకే ఆయన సొగసు లేని వాడై ప్రజలు అసలుకి డౌట్ పడినారు. బైబిల్ చెప్తాడు, ఇది 52:14, 53:3 యెషయా గ్రంథం. అసలు ఇది మనిషి, ఏమంటారు, బాడీ, మనిషి శరీరమా, జంతువు ఇది? ఎందుకంటే చర్మం లేదు. చర్మం ఉంటేనే కదా ఇది ఆవా, ఎద్ద, మనిష, పశువు అని ఏమో గుర్తుపట్టేది. చర్మం లేకుండా పోతే నీకోసం అది చేయబడింది సార్, నీకు ఆరోగ్యం ఇచ్చేదానికి. ఏం చూస్తాను శరీరంలో? బిడ్డ ముందర చూడు. నువ్వు ఎందుకు కష్టపడతావు అంత? దేవుడు చెప్పిన విధానంలో చేసే నీ బాడీ ఎంత బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చును. చూడు నీ వెయిట్ని. నేను చెప్పలేంలే అన్డిసిప్లిన్గా తిను, ఏమన్నా తినే. నో, అది తప్పదే. నువ్వు ఏం ఊహించుకుంటావు సిస్టర్? ముందు చూడు మీ బాడీ గురించి. నీకు ఏం వెయిట్ కాలో అది చూడడం మొదలుపెట్టి నువ్వు. దేవుని కృప నీ మీదకి వచ్చి ఆ స్థితికి నేను తీసుకెళ్తుంది. లోకం కాదు నువ్వు. జాగ్రత్త. నేను ఏం చూస్తాను మీ హ్యాండ్స్ గురించి, ఏం చూస్తాను తల నుంచి అరికాళ్ళ వరకు. ఎందుకు చూడకూడదు మీ ముఖాన్ని అందంగా? ఎవడు చెప్పాడు నీకు 60-40 ఏళ్ళలో నీ శరీరం చెడిపోతుందని? లోకం చెప్పేది. Why you are saying like that? See yourself as a beautiful man or woman because you are born to the beautiful God. నా దేవుడు అందగాడు. ఆ బీజంలో నుంచి వచ్చిన, ఆ సీడ్లో నుంచి వచ్చినది నువ్వు చేస్తానే పొరపాటు ఏమో తెలుసా? నీ శరీరాన్ని నువ్వు ఆ విధంగా వికారంగా చూసుకుంటున్నావు. ఎవరో లోకులు చెప్పిండేదో, లేకుంటే అది నీకు వచ్చే సమస్య. నువ్వు చూడాలా, నీ వెయిట్ని చూడు, నీ కాళ్ళని చూడు, నీ చేతులు చూడు, నీ తలని చూడు, నీ ముఖం చూడు. ఏ క్రీమ్స్, ఏ డైట్ చేయలేంది నీ ఇమాజినేషన్ నీకు చేసి ఇస్తుంది. ఎందుకు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందిదిరి. పక్షిరాజు యవ్వనం వలె నా యవ్వనాన్ని నేను క్రొత్తగా చేసుకుంటున్నాను. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేసి నేను జీవిస్తాను. ఎందుకంటే ఆయన రెక్కల కింద నేను దాగి ఉన్నాను అంటాడు. బైబిల్ చెప్పేది మీకు చెప్తాడు. దేవుడు అబద్ధం చెప్తాడా? ఎందుకు దేవుడు చెప్తాడు కొవ్విన దూడ అని? నేను చూడాలా బిడ్డ? ఏం చూసావో ఇంతవరకు నీ జీవితంలో? ఇంక నుంచి అలా చూడకు. కారణం ఏం తెలుసా మీకు ఆయన ఆరోగ్యం ఉండడానికి? మోషే అంటే బైబిల్లో వారి ఇమాజినేషన్. అందుకే బైబిల్ ఉంటుంది, యాజ్ ఎ మ్యాన్ థింకెత్ సో ఈజీ. 23:7 సామెతల గ్రంథం తెలుగులో సరిగా రాలేదు, కానీ ఇది మనిషి ఏం ఆలోచిస్తాడో సిస్టర్ వింటున్నారా? అందుకే నువ్వు ఏం చూస్తాను ఇమాజినేషన్లో? నీ బాడీని ఎప్పుడు అందంగా చూడు, నీ కాళ్ళలో సత్తువని చూడు, నీ ఎముకల్లో కాల్షియంని చూడు, నీ బాడీలో బ్లడ్ని చూడు. బ్లడ్ సే వాటిని మాట్లాడి నోరు తెరిచి. నేను చచ్చిపోయేంత వరకు కాలేబులాగా యవ్వన ప్రాయంలో ఉంటాం తండ్రి. నువ్వు అసలు బిగస ముసలితనం దేవుడు ప్లాన్లో లేదని. యు నో దట్ ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఓల్డ్ ఏజ్ బ్రాట్ బై ఆడమ్. ఆదాము సృష్టించినప్పుడు ఎలా యవ్వనంగా ఉండడో తన జీవిత కాలం అంతా యవ్వనంగానే ఉండాల్సింది ఆదాము. ఓల్డ్ ఏజ్ వచ్చినది, ఈ డికే వచ్చినది, రూయిన్నెస్ వచ్చినది పాపం వచ్చిన తర్వాత. ఇప్పుడు పాపం నీలో లేదు, అందుకని నీలో డికే ఉండడానికి వెళ్ళలేదు. రక్తము ద్వారా నువ్వు పరిశుద్ధ చేయబడ్డా. కొద్ది వారాల తర్వాత మనం చూసుకున్న విషయం, నువ్వు నీతిమంతుడివి. నీతిగల దేవుడు నీలో ఉండేది, నీ ఆత్మలో ఉండేది నీ మైండ్లో నుంచి రిలీజ్ చేయి బయటికి. మాట్లాడొద్దు అనారోగ్యం గురించి. అనొద్దు ఎవరైనా చెప్పినప్పుడు. ఎస్, ప్రాపర్గా మనం తినాలో జాగ్రత్తగా ఉండాలా, ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలా. మంచి వ్యక్తి ఎప్పుడు తన బాడీని కనీసం 20 minutes ఎక్సర్సైజ్ చేయాలా. మీరు పొద్దున్నే వాక్ చేయాలా. గుడ్, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అందుకే పౌలు అంటాడు, పౌలు ఏమంటారు తెలుసా? మేము వెలుచూపుతో కాదు,
విశ్వాసంతో మేము జీవిస్తూ ఉన్నాం. ఏంటి దానికి అర్థం? వాక్యం ఏం చెప్తుందో అది చూసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ముందు చూడండి బిడ్డ, నువ్వు లోపల చూస్తే, నీ లోపల చూస్తే అది నువ్వు బయట చూసేదానికి దేవుడు సహాయం చేస్తాడు. నీ భాగం ఏమో తెలుసా? నువ్వు లోపల చూడడం. దేవుని భాగం ఏమో తెలుసా? బయట చూపించడం. అబ్రహాము లోపల చూశాడు. ఈ రోజు వరకు ఆ భూమిని దేవుడు ఎవరి చేతిలో పన్నేయడంలా. ఈ రోజు టుడే ప్రపంచమంతా ఆ భూమి మీద కన్నేసి ఉన్నారు. ప్రపంచంగా సైతాను ఆ భూమిని లాక్కోవాలని. ఈ రోజు కూడా బాంబుల వర్షం ఎందుకో తెలుసా నీకు? మిడిల్ ఈస్ట్లో తెలుసా మీకు? ఎందుకు ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం జరుగుతుంది అన్ని దేశాల్లో? వాగ్దాన దేశాన్ని తీసుకునే దానికి దేవుడు ఎవరి చేతిలో పన్నేడు దాన్ని. ఎందుకు తెలుసా? అబ్రహాం చూశాడు కాబట్టి. నేను చెప్తున్నా, నువ్వు నేను ఇమాజినేషన్లో ఏం చూస్తామో ఈ సృష్టిలో ఎవడు దాన్ని తీసుకొనిడు దేవుడు. నీ పిల్లలకి ఇస్తాడు దాన్ని. ఏం చూస్తాను నువ్వు? ఓకే, విషయంలోకి వస్తాం. నువ్వు నేనేం చూడాలా? ఏం చూస్తాను అనుక్షణం నువ్వు నేను? జాగ్రత్తగా నేను కొన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్ అంటుంది, యేసు ప్రభు చేయు కార్యములన్నీ మీరును నేను ముందు చూడాలి. అనుష పైకి చూడు. యేసు ప్రభు చేయు కార్యములన్నీ మించిన కార్యములు. యేసు ప్రభు అన్నాడు, తండ్రి నన్ను ఎలా పంపించాడో మిమ్మల్ని నేను అలా పంపిస్తాను. ఏం చూస్తాను దినమంతా? ముందే చూడండి. కొన్ని ఎగ్జాంపుల్ నువ్వు ఎందుకు చూడవు? నువ్వు వెళ్తా అంటే 12 ఏళ్ల రక్తస్రావం రోగి యేసుప్రభు ముట్టినప్పుడు ఏం జరిగింది? ఆమెలో మహిమ ప్రవహించింది యేసుప్రభులో నుంచి. ఎందుకు చూడవు నువ్వు? అనుక్షణం నీలో నుంచి మహిమ ప్రవహిస్తుంది. ఇఫ్ యు సీ ఇన్సైడ్ యూ విల్ సీ అవుట్ సైడ్. అది గాడ్ పార్ట్, దేవుని భాగం. చూసావా ఇంతవరకు ఎప్పుడన్నా? చూడడం మొదలుపెట్టు. నువ్వు వెళ్తున్నావు, నీలో నుంచి మహిమ ప్రవహిస్తాను. నిన్ను తాకుతున్నారు, మహిమ పొందుకుంటున్నారు. అర్థమైందా? ఎందుకు చూడవు నువ్వు? లక్షల మంది మధ్య నువ్వు ప్రీచ్ చేస్తానట్లుగా. ఎవరు లిమిట్ చేస్తా అంటే దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో నువ్వు. బైబిల్లో రాయబడి నువ్వు చెప్పు, కృతజ్ఞతలు తండ్రి, ఆ మహిమ నాలో ఉంది. యేసుప్రభులో ఉన్న మహిమ, ఆ మహిమ ఎలా ప్రవహించిందో 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీలోకి నేను ఎక్కడ కాలు పెట్టినా నాలోంచి మహిమ చూడు, పిక్చర్ చూడు దాన్ని. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండే డోర్స్ చూసావే, అదే విధంగా నీ శరీరంలో ఉన్న మహిమ, దేవుని మహిమ, దేవుడు నువ్వు కలిసి ఉంటున్నారు. మహిమ పోవడం చూడు నీ శరీరంలో నుంచి. నువ్వు ప్రీచ్ చేస్తా అంటే ప్రజలు యేసుప్రభువు రక్షకుడు అంగీకరించడం చూడు. ఎప్పుడు నువ్వు నీ కుటుంబం మీద దేవుని మహిమ చూడు. నీ పిల్లలు వెళ్తున్నారు, వెలుగు చూడు వాళ్ళ మీద. నీ పిల్లలు వెళ్తున్నారు, దూతల్ని చూడు వాళ్ళతో పాటు. బైబిల్ చెప్పేది ఇది ఊహించుకోవడం కాదు. నువ్వు చూడడం మొదలు పెడితే బయట చూడడం మొదలు పెడతావు. జాగ్రత్తగా. నువ్వు ఇది కాకుండా నువ్వు ఏది చూసినా నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ మినిస్ట్రీ విషయంలో, నీ యొక్క అభిషేకం విషయంలో ఆ 10 మంది ఏం తప్పు చేశారో అదే తప్పు చేసిన దాని అవుతున్నావు. ఆ 10 మంది వలన వాళ్ళ జీవితాలు 30 లక్షల మంది దాదాపు జీవితాలు పాడైపోయినాయి. దేవుడు కాదు పిల్లరా. ఈరోజు నేను అడుగుతాను నీకు, నువ్వేం చూస్తున్నావు? ఏం చూడబోతావు ఈ క్షణం నుంచి? నీకు దేవుని వాక్యం సత్యమా? నీకు లోకం చెప్తానేది సత్యమా? నువ్వు దేవుని వాక్యాన్ని అనుక్షణం ఇమాజిన్ చేసేవాడు ఉండాలను. అనుక్షణం దేవుని వాక్యాన్ని నీలో నుంచి చూడాలను. అభిషేకం పోతాను చేయి పెట్టినావు, డోంట్ వరీ. అభివృద్ధి సాతాను అంటాడు, నువ్వు ఎంతమంది ప్రార్థన ఏం కాలేదు, డోంట్ డూ దాట్. వాని మాట వినకో. నువ్వు ఇమాజిన్ చేయడం మొదలుపెట్టు. 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం నువ్వు విడిచిపెట్టదు దాన్ని. రిజల్ట్ చూడడం మొదలు పెడతావు. ప్రజలు చెప్తారు, యేసయ్య నీ ద్వారా నన్ను తాకాడు. నువ్వు చెప్పలు. నేను ఎక్కడ నోరు తెరిచినా నాలో నుంచి జీవం, దేవుని జీవం మనుషుల్లోనికి పోవును గాక. చూడను నువ్వు 1000 మందిని నీ మినిస్ట్రీలో రావడం, చూడను నువ్వు లక్షల మందికి నువ్వు సువార్త చెప్పడం. జస్ట్ నువ్వు చూడడం మొదలుపెట్టు, మిగతాది దేవుడు చూసుకుంటాడు బిడ్డ. ఆయన హృదయం ఆయన వెతుకుతున్నాడు, ఎవరు దొరుకుతారా నన్ను నమ్మేవాళ్ళని. బైబిల్లో నుంచి ఒక భాగం మీకు చెప్తాను, లోపల తీసుకెళ్ళిన టైం ఉండదు మన దగ్గర. సామెతల గ్రంథం 4:20 ఏం రాయబడింది? పెట్టండి ఆయన. 4:20 ఏం రాయబడింది సా? నీ కనుల ఎదుట నుండి నా వాక్యముని తొలగిపోనీయకుము.
నా మాటను ఆలకింపు, నీ కనుదరి నుండి వాటి తొలగిపోనీకము, నీ హృదయమందు వాటి భద్రం చేసుకున్న తర్వాత దొరికిన వారికి అవి జీవం. ఓకే, ముందు చూడండి, అక్కడ పెట్టినాను అది, ముందు చూడండి. అవన్నీ నేను టైం లేదు మంది చదివి. బైబిల్ ఏమంటుంది? ఈ వాక్యాన్ని ఏం దానికి అర్థం? బైబిల్ తీసుకుని తిరగాల, లేదంటే వాక్యాలు కట్టుకోవాలా కళ్ళకి? నీ కనుదరి నుండి నా వాక్యాన్ని పోనీకు, నీ నోట్లో నుంచి పోనీకు. ఏంటి దానికి అర్థము? ఇమాజినేషన్ ప్లాన్. ఎప్పుడు నీ ఇమాజినేషన్లో వాక్యం ఉండాలా. దూతలు నా చుట్టూ ఆవరించున్నారు, నా పిల్లల్ని మేము చనిపోము గాక, బ్రతికి దేవుని మహిమపరచుదాం గాక, మా పిల్లలు నీతిమంతులు, నా పిల్లలు వర్ధిల్లుతారు. నువ్వు చూడాలి నీ పిల్లలు ప్రీచ్ చేయడం, నువ్వు చూడాలి నీ పిల్లలు అభిషేకంతో నిండడం, నువ్వు చూడాలి నీ భర్త నిన్ను ప్రేమించడం, నువ్వు చూడాలి నా దేవుళ్ళ నా కుటుంబం ఇతరుల్ని ప్రేమిస్తుంది, నా కుటుంబం దేవుళ్ళ జీవిస్తుంది భూమి మీద. నువ్వు ఎప్పుడైతే వాగ్దానాన్ని పిక్చరైజ్ చేసి చూస్తావో రిజల్ట్ ఏమో తెలుసా? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు. నువ్వు ఇమాజిన్ చేసే కొద్దీ నీలో జీవం పుడుతుంది. నీ బిడ్డల్లో, నీ కుటుంబంలో, నీ వంశంలో, నీ రాబోయే తరాల్లో జీవం చూస్తాను. ఇంక నీ శరీరం గురించి నువ్వు వాక్యంలో ఏం రాబడిందో చూసుకున్నావు అనుకో. నా బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంది చూడండి, రిపోర్ట్ వైట్ పేపర్లో రాయడం చూడండి. నీ హార్ట్ పర్ఫెక్ట్ హార్ట్, నీ బ్లడ్లో పర్ఫెక్ట్నెస్ ఉంది, నీ యొక్క బోన్స్లో హెల్త్ ఉంది. యూ షుడ్ సీ ఆన్ ద పేపర్. See, that's a doctor report. Doctor is saying you are perfectly all right. I mean, నీ బోన్స్ గురించి, లంగ్స్ గురించి చూడు. ఎందుకంటే వెల చెల్లించాడు దేవుడు నీ లంగ్స్ కోసం. రోగం అనేది నీ నా పెదవుల మీద రాకూడదు, మీ నా పిక్చర్స్లో ఉండకూడదు బిడ్డ. అదే యుద్ధం ఈ భూమి మీద. అందుకే 23లో ఏం రాశాడు? 23 వాక్యం పెట్టండి, ఏం రాశాడు? నీ హృదయంలో నుండి, జాగ్రత్త వినాలా. ఏమవుతుంది అప్పుడు? నువ్వు ఇమాజిన్ చేస్తూ ఉంటే, ఎప్పుడు వాక్యాన్ని దర్శనం చూస్తూ ఉంటే, ఊహిస్తా అంటే దాని గురించి కూర్చొని చూస్తాను, కారు నడుపుతున్నా చూస్తాను, మాటలలో చూస్తాను, వాక్యం చెప్తాను, చూస్తాను, నీ పిల్లల జీవితం, నీ జీవితం, నీ అన్ని విషయాలు. ఏమవుతుంది? ఎందుకు 23 ఈ మాట అంటా అనేది? నీ హృదయంలో నుండి జీవజలధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను కాపాడుకును. హృదయం అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి మా? జాగ్రత్తగా వినండి. మనిషి 3 భాగాల్లో సృష్టించబడ్డాడు: శరీరం, మనస్సు, ఆత్మ. హృదయం ఏంటి? మైండ్ వేరు, స్పిరిట్ వేరు, బాడీ వేరు. ఆత్మ, స్పిరిట్, శరీరము, మనస్సు. బట్ హృదయం అంటే ఏంటి? ఇమాజినేషనే హృదయం. సరే, నీ ఇమాజినేషన్ పర్ఫెక్ట్గా వాక్యానుసారం ఇమాజినేషన్ ఉంటే ఏం బయలుదేరుతాయి నీలో నుంచి? అందుకే ఆ తర్వాత చాలా రాయబడింది, నేను చదవలేను, చాలా మంచి అధ్యాయం ఇది 24లో. హృదయం సరిగా లేని వాళ్ళ జీవితం ఎట్లుంటుంది అనేది. ఓకే, మనం దాంట్లో పోకూడదు. హృదయం ఏంటి? ఇమాజినేషన్. నేను దాంట్లోకి ఎప్పుడన్నా దేవుని కృప మళ్ళీ డీటెయిల్గా వెళ్దాం. అందుకే మీకు తెలుసా ఇమాజినేషన్ హీబ్రూ పదం ఏందో? ఇమాజినేషన్కి ఎస్ఆర్. చెప్పండి, ఎస్ఆర్. YESR, ఎస్ఆర్. ఎప్పుడు మర్చిపోకండి ఎస్ఆర్ అనేది. హృదయము హీబ్రూలో ఎస్ఆర్. ఎస్ఆర్ అంటే ఏమో తెలుసా అర్థము? ఇమాజినేషన్ అంటే అర్థం తెలుసా హీబ్రూ భాషలో? కన్సెప్షన్. ఏంటి? కన్సీవ్ కావడం. స్త్రీ గర్భంతో గర్భం కన్సీవ్ అవుతుందే, గర్భం, అదే హృదయం అండి. భౌతికంగా మన గర్భము, ఆత్మీయంగా ఇమాజినేషన్ అంటే అర్థం ఏమంటే గర్భం ధరించడం. నువ్వు ఏమి ఇమాజిన్ చేస్తావో దాంతో నువ్వు గర్భాన్ని ధరిస్తాను. ఒకరోజు ఏమవుతుంది? బిడ్డ పుడుతుంది. నువ్వు ఏమి ఇమాజిన్ చేస్తావో అది నువ్వు కంటావు. హృదయం అంటే ఇమాజినేషన్ బిడ్డ. ఎస్ సార్. ఓకే, ఎందుకు ముగిస్తాను కొద్దిసేపులో. ఒక ముందు చూడండి ఆయన, ఎందుకు దేవుడు ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో 6:5 పెట్టండి ఆయన. దేవుడు నోవా సమయంలో
అందరినీ నాశనం చేయడం జరిగింది. ఇంగ్లీష్ తెలుగు రెండు పెట్టినాను, కేజీవీలో పెడితే మేలే. ఇవన్నీ ఇంగ్లీష్ వర్షన్స్. ముందు చూడుడా, ఎందుకు దేవుడు నోహా సమయంలో అందరినీ నాశనం చేశాడు? పాపం అంతా ఉంది చాలా, ఓకే. ఆడ ఏం రాయబడింది తెలుసా మీకు? వాళ్ళ ఇమాజినేషన్, రాంగ్ ఇమాజినేషన్. పెట్టినాను తొందరగా 6:5. జల్దీ ముగిస్తాను పిల్లలు, తొందరగా ముగించుకుందాం మనం. జాగ్రత్తగా చూడండి, నేను ఏం చూపిస్తాను మీకు. ఇమాజినేషన్ అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? ఇమాజినేషన్ గర్భం. నరులు చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క, గడి చెప్పాల, వారి ఇక్కడ వారి హృదయం లెక్క. అబ్బా ఎంత తప్పు చేశాను 13 ఏళ్లలో. నాకు ఇది తెలియదు, సీక్రెట్. చెప్పండి, గట్టి చెప్దాం. ఏం చెప్పాలా? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి క్లీన్ చేసాడు. క్లీన్ చేయకుండా ఏమైంది? కనేవాళ్ళు. ఆ గబ్బంతా, ఆ ఊహలన్నీ కనేవాళ్ళు. అందుకే ఇంగ్లీష్లో చాలా బాగా చూడండి, అండ్ గాడ్ సా దట్ ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ ఇస్ గ్రేట్ అండ్ దట్ ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ థాట్స్. అందుకే చెప్పే హృదయం ఏంది మా? ఇమాజినేషన్ ఈజ్ అ హార్ట్. బైబిల్లో చాలాసార్లు నీ హృదయం చెడ్డది, నీ హృదయం, చాలా మంది స్పిరిట్ అనుకుంటారు, చాలా మంది మైండ్ అనుకుంటారు. నో నో నో, హృదయము మనస్సు కలిసే చోటాడ ఇమాజినేషన్. ఐ టెల్ యు, నువ్వు ఇమాజినేషన్ చక్కగా పెట్టుకుంటే నీది, నువ్వు కనడం మొదలు పెడతావు బిడ్డ. ఆశీర్వాదాలు, ఇతర జీవితాలు, నీ జీవితం నుంచి అభిషేకం ప్రవహిస్తుంది. యేసయ్యలా కనాలు నువ్వు ప్రతి క్షణము. యేసు ప్రభు నువ్వు ఒకటే ఉన్నారు. ఓకే, వస్తానాటికి ముందు చూడండి. అందుకే వాళ్ళని నాశనం చేయబడింది. ఇంకో మాట చెప్తున్నా, ఈరోజు ఎందుకు ప్రపంచం ఇంత దుర్మార్గంగా తయారవుతుంది? ఆమె చేయని పాపం అంటూ భూమి మీద లేదు మనిషి. కారణం తెలుసా? 1:20 రోమిల రాసిన పత్రిక 1:21-22 చదువు. ఐ మీన్ లైక్ కేజీబీతోనే పెట్టు, ఓకే. యా, చూడండి అక్కడ రాయబడింది. ఇప్పుడు నువ్వు చూస్తారా కదా, ఏం సార్ ప్రపంచం ఇట్లా అయిపోయా? 6:18 కదా, 6:3 18 పాపాలు రాశారు అక్కడ రోమిల రాసిన పత్రిక లాస్ట్లో. దుర్మార్గులు, ద్వేషకులు, హంతకులు, అవన్నీ ఆడి నుంచి పుడతాను తెలుసా? ఇమాజినేషన్. వాళ్ళ ఇమాజినేషన్ కరప్ట్ అయింది అంటాడు దేవుడు. మరియు వారు దేవుని ఎరుగయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఇంగ్లీష్లో మంచిగా చూడండి, బట్ బికేమ్ వెయిన్ ఇన్ దర్ ఇమాజినేషన్. వాళ్ళు వ్యర్థంగా ఏం చేస్తారంట? ఇమాజిన్ చేస్తారంట. ఇప్పుడు ప్రపంచంలో అదే జరుగుతుంది బిడ్డ. ఇది రోమిల రాసిన పత్రిక, నేను చెబుతాను మీకు. ఇప్పుడుది, అప్పుడు నోవా టైంలో ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు కూడా ఫినిష్ అయిపోతుంది. ఎందుకు తెలుసా? వాళ్ళ ఇమాజినేషన్. నీకు తెలుసా, నువ్వు ఏమి ఇమాజిన్ చేస్తావు అదే నీ భవిష్యత్తు, అదే నువ్వు కనేది. అందుకే డోంట్ ఇమాజిన్ బ్యాడ్ అబౌట్ యువర్ వైఫ్. సీ హర్, ఐ మీన్ లైక్ చెప్పకూడదు, మీరు మళ్ళీ బాధపడతారు చెప్తే. ఎట్లా చూస్తావు నువ్వు భార్యని? రామంజి ఎట్లా చూస్తావు? పోయి పక్కన పెళ్లి కొడుకో, బాబు ఎట్లా చూసావు మీ భార్యని? అసలు నువ్వే చూసే సరిగా ఎదిరించుకోట్లా ఒకసారి. చండి తిమోతి, ఓకే, నువ్వు ఎట్లా చూసావు మాధురిని? ఎంత సిగ్గుపడతాను చూడ. ప్రాక్టికల్ చెప్తానండి మీకు. నీ భార్యని చచ్చిపోయేందుకు కూడా ముసలి అమ్మాయిలు చూడొద్దు. ముడితే బెదర్ మొగలు అబ్రహం బెదర్ ఎట చూడాలా? షారోను, పాడండి, గిట్టికి పాడండి, పాడండి, సిగ్గుపడండి. అట్లా చూడాలా భార్యని ఇమాజినేషన్లో. నా ప్రాణ అట్లా చూడొద్దండి, నల్లగా ఇట్లుంది నో చూడాలా బ్రదర్. మనం అట్లా చూసాం బ్రదర్. మన జీవితం పాడు కావడానికి కారణము నా ఇమాజిన్. ఏమో ఊహించుకుంటాను. నోరు తెరిచి చెప్పు, తండ్రి నా బిడ్డ, నా భార్య యెహోవా దేవునిలా సువాసన నాకు ఇస్తుంది తండ్రి. రియలీ ఐఎమ్ సేయింగ్ యు, హలో, దిస్ ఇస్ ట్రూత్. నా భార్య యొక్క ప్రతిక్షణ జీవితము
నన్ను నీ యొక్క ఆనందంతో నింపుతుంది, నీ దయతో నింపుతుంది. నీ కనికరము నా భార్య ద్వారా అనుక్షణం అనుభవిస్తా. దేవుళ్ళ యెహోవా దేవుళ్ళ నా భార్య నేను ట్రీట్ చేశా, తిరుగులేదు ట్రీట్ చేశా. ఎవరిజా నా భార్యని దేవుళ్ళ నేను ప్రేమిస్తా, దేవుళ్ళ ఆమెను సమ్మానించుకుంటా నేను. ఎందుకంటే నేను దేవుని స్వభావం కలిగిన వాడిని, దేవుని నేచర్ కలిగిన వాడిని. నేను నా భార్య పిల్లలు అనుక్షణం ఫలిస్తాం తండ్రి, ఐశ్వర్యంలో జీవిస్తాం, ఆరోగ్యంలో జీవిస్తాం తండ్రి. మా జీవితాలు తండ్రి మహిమ కొరకు ఇఫ్ యు సీ దట్ యూ విల్ కంటావు దాన్ని. ప్రపంచం ఎందుకు అట్లా తయారైంది? మరి వారు దేవుణ్ణి ఎరిగి 22 వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధి ఏనులే. ఇంకా వెనకాల మీరు చదువుకొని పోయిన టైం లేదు, చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ముందు చూడండి. ఆల్రెడీ కొద్ది చెప్పే ఏమి ఇమాజిన్ చేయాలో మీరు నేను యేసుప్రభుని పోల్చుకొని ఇమాజిన్ చేయాలో. ఓకే, జాగ్రత్త తినంటారా, కొన్ని మాట ముగిస్తాను. 1 యోహన్ 4:17. అనుక్షణం ఎలా బ్రతుకుతాను అది నీ మైండ్ మీద ఎంత ఆధారపడింది, నీ ఇమాజినేషన్ మీద. బైబుల్ ఉంటుంది, ముందు చూడాలి. ఇప్పుడు ముగిస్తాను జస్ట్ కొద్దిగా. యేసు ప్రభు ఏమై ఉన్నాడో మీరు నేను చెప్పండి. యేసు ప్రభువు ఏమై ఉన్నాడో నేనును అదే ఉన్నా. నేను యేసు ప్రభు అయి ఉన్నా. ఎంత భయపడతారో మీరు నాకు తెలుసులేదు, జాగ్రత్త వినండి. ఈవెన్ బైబిల్లో యేసు ప్రభు ఏమై ఉండెనో నేను అదే ఉన్నా అన్నాడు చాలు. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉండే? చచ్చిపోయిన వాళ్ళని లేపుతా ఉండే, రోగుల్ని స్వస్థపరుస్తూ ఉండే, కుంటి వాళ్ళని నడిపిస్తా ఉండే. ఆ మాట అనిన్నా చాలు నాకి నీకి. ఏం మాట ముందు చూడైనా యాజ్ హీ వాజ్ సో ఐ యామ్ అనిన్నా బాగా సరే. ఆయన ఏమై ఉండు అది కాదు అంటాను. ఆయన ఏమై ఉన్నాడో ఈరోజు ఇప్పుడు ఏమై ఉన్నాడు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పిల్లరా, అర్థమవుతుందా? దేవుని ప్రియుడు ఆయన. నేనెవరు ఏడుకొచ్చున్నావు? యేసు ప్రభు ఏమై ఉన్నాడో అంటే సర్వ సృష్టి మీద అధికారం కలిగిన వాని కుడి పక్కన మీరు నేను కూర్చున్నావు. అదే అధికారం మీకు నాకు ఉండేది. ప్రతి ప్రిన్సిపాలిటీ, ప్రతి డిసీజ్ మీద, ప్రతి క్యాన్సర్ మీద, ప్రతి దాని మీద పైన కూర్చొని ఉన్నాడు. ఓన్లీ అర్థమవుతుంది మీకు? సర్వాధికారం ఆయన దగ్గర ఉంది, మీరు నేను ఆయనలో ఉన్నాం. ఆ పొజిషన్ నాది. యేసు ప్రభు ఏం పొజిషన్ ఉన్నాడు? నా పొజిషన్ ముందు చూడండి. యేసు ప్రభు రోగియా? యేసు ప్రభు ఈడున్నప్పుడే రోగి కాదు. ఎప్పుడైనా అడ్మిట్ అయినాడా సవేర్ హాస్పిటల్లో యేసు ప్రభు? ఎంతమంది అంటారు నేను చూసాను సార్ అని. నేను జెరూసలేంలో అడ్మిట్ అయినా అప్పుడే రోగి కాదు ఆయన. నేను చెప్తాను ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆయనలో ఏ రోగం లేదు, ఆయనలో ఏ భయం లేదు, ఆయనలో కోపము, క్రోధము, కాముకత్వము ఏ చెడ్డ లేదు. ఆయన సర్వం పిల్లరా, ఆయన దైవత్వం. నువ్వు నేను ఆయనతో పోలి ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం అదే ఉన్నాం. నేను చెప్తున్నా, నీ ఇమాజినేషన్ ఏముండాలో ఆయన ఏమై ఉన్నాడో. 3:18 ఇంగ్లీష్లో పెట్టినా, 2 కొరింథీ జస్ట్ ఒక వాక్యం ముందు చూడండి పిల్ల. ఇప్పుడు నీకు అనిపిస్తా ఉండొచ్చు, ముందు చూడండి ఎంత కష్టపడాలో ఇవన్నీ కష్టపడుతూ సార్. నువ్వు నేనేం కష్టపడాల్సిన పనిలా. ఎప్పుడు తెలుసా ఇవన్నీ నా జీవితంలో మొదలయ్యేది? ముందు చూడండి ప్లీజ్, ముందు చూడండి. టైం ఎక్కువైపోతుంది కదా పాపం. ముందు చూడండి. ఇప్పుడు మీకు ఉంటే ఏం చేయాలో ఏమో, ఉపవాసం చేయాలేమో. నో. ఎలా నువ్వు ఆయనలో రూపాంతరం చెందుతావు? ఇంగ్లీష్లో ఎంత బాగా రాయబడిందంటే 2 Corinthians 3 పెట్టినా 18 ఇంగ్లీష్లో పెట్టినావా? ఓకే, ఇక్కడ చూడండి. తెలుగులో మనం చదువుతాం. ఫస్ట్ ఇంగ్లీష్లో బాగా నేను సంజాయించగలను. మనం అందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాం. ఓకే, పాయింట్ ఏంటండి ఇంగ్లీష్లో? బట్ వి ఆల్ విత్ ఓపెన్ ఫేస్
beholding as in a glass the glory of the Lord, are changing into the same image from glory to glory. సింపుల్గా నేను చెప్తాను చూడండి. మై జీసస్ ముందర చూడండి. ఎలా తెలుసా? నువ్వు యేసు ప్రభులాగా మహిమలో సామర్థ్యంలో ఇక్కడ జీవిస్తా, బలంలో ఆయన్ని చూస్తారు ప్రజలు. నిన్ను చూసినప్పుడు, నువ్వు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినట్లుగా ప్రజలు జీవితాన్ని పొందుకుంటారు. ఆయనలో నుంచి పోయిన మహిమ నీలో నుంచి ప్రవహిస్తుంది అనుక్షణం. ఏం చేసే తెలుసా? బిహోల్డింగ్. ముందు చూడాలి, ఆయన ముందు తలెత్తలే యవనసులు. బిహోల్డింగ్ అంటే ఏమో తెలుసా? ఆయన చూస్తూ ఉండడం వలన ఆయన నీ ఇమాజినేషన్లో ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అదే ఉన్నావని. వెన్ యూ బిహోల్డ్ హిమ్ యూ విల్ బికమ్ లైక్ జీసస్. ఎంతమందికి అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుతో పోల్చుకొని ఇమాజిన్ చేస్తా ఉంటావో, ఆయన ఏమేం చేశాడో అవన్నీ నువ్వు చేయగలుగుతున్నట్లుగా నువ్వు ఇమాజిన్ చేస్తే నువ్వు ఆయన స్వరూపంలోకి మార్చబడతావు. ఓకే, జాగ్రత్త వినండి, ముందర చూడండి. ఆయన రోగ్యా? ఓకే, ఇంకో మాట చెప్తాను మీకు. తీకండి, బైబిల్లో రాసుకోండి. 2 పేతురు 1:2 చదివితే బైబిల్ ఏమంటుందంటే, నువ్వు ఎంత బిహోల్డ్ చేస్తావో, ఆయన చూస్తూ ఉంటావో, నీ పిక్చర్ ఇమాజినేషన్లో ఆయన్ని దేవుడు తన కృపని నీ మీద కుమ్మరిస్తాడంట, నువ్వు అలా మార్చబడడానికి. ఓకే, సరే, అది పక్కన పెట్టి ముందు చూడండి, రెఫరెన్స్ రాసుకోండి. యేసుప్రభు రోగి కాదు పిల్లరా. అందుకే నీ శరీరాన్ని ఎప్పుడు రోగంతో చూడకూడదు నువ్వు. ఒకరోజు ఏం జరిగిందంటే, సిస్టర్ టెస్టిమనీ మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది ఏం చెప్పాలి. ఒకరోజు ఒక సిస్టరు ఇట్లా మనలాగానే ప్రీచింగ్ అయిన వ్యక్తి, ఆమె శరీరంలో కొద్దిగా అస్వస్థ, చెస్ట్లో ప్రాబ్లం ఉందని డాక్టర్ దగ్గరికి మెమోగ్రామ్ కోసం పోయినప్పుడు, జాగ్రత్త తినాలా, డాక్టర్ అన్నాడు ఆమెతో, నీ చెస్ట్లో సిస్ట్ ఉందిమా, గడ్డ ఉంది, క్యాన్సర్ గడ్డ ఉంది. ఆ సిస్టర్కి చెప్పడం, నీ యొక్క శరీరంలో చెస్ట్లో గడ్డ ఉంది అని రిపోర్ట్ ఇచ్చారు. సాయంత్రం రండి, ఇంకొన్ని రిపోర్ట్స్ తీసుకోవాలా, అప్పుడు మీకు ఫైనల్గా ఎట్లా ముందుకెళ్ళాలో చెప్తామన్నారు. ఈ సిస్టర్ బయటకు వచ్చి ఆ రిపోర్ట్ తీసుకొని, రిపోర్ట్ వెనకల తిప్పి, యాజ్ జీసస్ ఈజ్ సో ఐ యామ్ అని రాసి ఆమె రిపోర్ట్ పాస్టర్కి చూపించింది. ఆమె ఆ క్షణం మందే రాసింది. అది వచ్చి ఇంటికి, యాజ్ జీసస్ ఇస్ యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసు ప్రభు చెస్ట్లో సిస్ట్ లేదు. సో యేసు ప్రభు శరీరంలో సిస్ట్ లేదు కాబట్టి నా శరీరంలో సిస్ట్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడో అదే ఉన్నా. యేసు ప్రభు ఆరోగ్యవంతుడు, నేను ఆరోగ్యవంతురాలని. యేసు ప్రభులో క్యాన్సర్ లేదు, నాలో క్యాన్సర్ లేదు. యేసు ప్రభులో సిస్ట్ లేదు, నాలో సిస్ట్ లేదు. యేసు ప్రభులో రోగం లేదు, నాలో రోగం లేదు. యేసు ప్రభులో అజ్ఞానం లేదు, నాలో. నువ్వు ఏం చెప్తావో చెప్పు. ఆ సిస్టర్ సాయంత్రము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నాడు, పొద్దున సిస్ట్ కనపడింది, ఇప్పుడు సిస్ట్ లేదని. నీవు నేను జీవించే విధానం ఇది ఇమాజినేషన్ అంటే. నువ్వు అనుక్షణము బిహోల్డింగ్, తెలుగులో ఐ డోంట్ నో వాట్ ఏం చెప్పాలో, ఇఫ్ యు బిహోల్డ్ హిస్ ఇమేజ్ యూ విల్ బికమ్ లైక్ హిమ్. నువ్వు ఎప్పుడు తనేమై ఉన్నాడో నువ్వు తనతో పోల్చుకోవాలి. యేసు ప్రభుతో. యేసు ప్రభు అభిషక్తుడు, నేను అభిషక్తుని. యేసు ప్రభులో మైండ్ ఉంది, నాలో అదే మైండ్ ఉంది. యేసు ప్రభులో ఏం నేచర్ ఉందో నాలో అదే నేచర్ ఉంది. బైబిల్లో రాయబడింది. జాగ్రత్త వినంటారా, యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాన్నాడు. పేతురు ఆయన నీళ్ళ మీద నడుచుకొని రావడం చూస్తాన్నాడు. అందుకే పేతురు ఆ తర్వాత యేసు ప్రభుల నీళ్ళ మీద నడవగలిగాడు. నువ్వు యేసు ప్రభుని ఎంత చూసి నువ్వు ఇమాజిన్ చేస్తావో, యేసు ప్రభు చేయు కార్యములను నువ్వు నేను చేస్తాం. అందుకే బైబిల్లో లాస్ట్ వాక్యం నంబర్స్ 21, మీరు 8:9 అనుకుంటా. సర్పాలు, పాములు కరుస్తూ ఉంటాయి. ఎవరికి? అందరికి తెలిసిన స్టోరీ ఇది. ఇజ్రాయెల్ జనాంగానికి పాములు కాట్లు వేస్తూ ఉంటే ఇజ్రాయెల్ చనిపోతూ ఉంటారు. దేవుని దగ్గరికి వెళ్ళి మోషే అంటాడయ్యా, వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు ఎలా బ్రతుకుతారు అన్నప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నువ్వు యొక్క ఇత్తడి సర్పాన్ని చేసి స్తంభం మీద పెట్టు. 21:8 నంబర్స్ 21:8. ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూస్తారో,
మోషే కాబట్టి మోషే ఇత్తడి 8:9 ఓకే. మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున చెప్పండి బ్రతికెను. ముందు చూడండి, బ్రతికెను. ఫినిష్ ఈరోజు ప్రీచింగ్. నీ ఇమాజినేషన్ యేసు ప్రభు ఏం చేశాడో ఆ దాని మీద నీ ఇమాజినేషన్ నువ్వు కేంద్రీకరిస్తే, నీ ఊహలన్నీ ఆయన శిలువ మరణం ద్వారా ఏం చేశాడో దాని వెనకాల ఉంటే అవే నీకు అనుక్షణ ఇమాజినేషన్ అయిపోతాయి. బిడ్డ, నువ్వు యేసు ప్రభు చేసినటువన్నీ చేయగలుగుతావు. నీవు నీ కుటుంబాన్ని నిన్ని దేవుడు లిమిట్లెస్గా వాడుకుంటాడు. ఇదే కారణం. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, ఆ బ్రదర్ బాగా వాడబడుతున్నాడు, ఆ సిస్టర్ చూడండి ఎంత గొప్పగా సేవలో ఉందో, లేదంటే ఆ కుటుంబం చూడండి, నేను ఈమెకు పుట్టింటే ఆమెకు పుట్టింటే బాగుండు, నా కాస్ట్ ఇది, నా ఇది ఇది ఆయత పెళ్ళాయా, ఈతో పెళ్ళి అంటే బాగుండు. ఇదంతా గబ్బంతా పక్కన పెట్టండి. ఏదైనా సరే గతం నీది, నీ గతం లేదు. నేను శుక్రవారం చెప్పా, ఈ క్షణం నుంచి నువ్వు శిలువ మీద ఏం జరిగిందో నీకు యేసుప్రభు ద్వారా దాన్ని నువ్వు ఇమాజిన్ చేస్తాను అనుకో. ఆయనలో ఉన్న ఆరోగ్యాన్ని నీలో, ఆయనలో ఉన్న అభిషేకాన్ని నీలో, ఆయన దగ్గర ఉన్న ఆస్తి నీది, ఆయన దగ్గర ఉన్న సమస్త ఘనత నీది, మహిమ నీది, జ్ఞానం నీది. ఎప్పుడైతే నోరు తెరిచి దాన్ని చెప్పి నువ్వు చూసావో, నేను మళ్ళా చెప్తున్నా, టైం పట్టచ్చు, వారం, నెల, 10 రోజులు, 20 రోజులు, 6 నెలలు. డోంట్ లీవ్ దట్. అదే నీ లైఫ్ స్టైల్గా మార్చుకో. నీకు లిమిట్లెస్గా నువ్వు దేవుని కొరకు ద్వారం తెరుస్తావు. ఈరోజు సాతాను మనుషుల యొక్క ఇమాజినేషన్ని పాడుతూ నింపి ఉన్నాడు. ఎప్పుడేం జరుగుతుంది, పిల్లలు బయటకు పోయినారు యాక్సిడెంట్ అవుతుంది, భర్త బయట పోయినాడు వస్తాడు రాడు, భర్త బయట పోయిన ఏం మోసం చేస్తాడేమో, భార్యకి ఏమవుతుందో ఏమో, చిత్రవద అనుభవిస్తాడు మనిషి భూమి మీద. ఈవెన్ క్రైస్తవులు ఏమన్నా, నేను చిత్రవద అనుభవిస్తున్నాను. ఏదాని వలన? ఇమాజినేషన్ వలన. 30 లక్షల మంది గుండెలు కొట్టుకుంటాను రాత్రంతా. అరే యెహోవా దేవుడు నిలబడి అంటున్నాడు, నేను మీ దేవుణ్ణి, మీ తండ్రిని, మీ కొరకు సమస్తాన్ని ఏర్పరిచిన వాడిని. బికాస్ ఆఫ్ ఇమాజినేషన్ వాళ్ళు చెప్పిన తీసుకుంటున్నారు, ఏడుస్తున్నారు. బిడ్డ, నువ్వు తీసుకోవాల్సింది నీ భర్త గురించి, నీ గురించి, నీ శరీరం గురించి దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు ఇమాజిన్ చేయి. నీ భవిష్యత్తును మార్చుకుంటావు. ఎందుకంటే ఇమాజినేషన్ గర్భం. ఇమాజినేషన్ నువ్వు ఏం చేస్తావో అది ఏం చేస్తుంది? కంటుంది. ఎస్ సార్, మర్చిపోతే నా పదం. ఇమాజినేషన్ చాలా పవర్ఫుల్ టూల్ పిల్లలు. సో ఏం చూస్తావు? నీ శరీరం గురించి, నీ భర్త గురించి చూడు, ఆయన వెయిట్ చూడు, ఆయన ఫేస్ చూడు, ఆయన హ్యాండ్స్ చూడు, ఆయన బాడీని చూడు, ఆ తర్వాత ఆయన జాబ్ని చూడు. ఎప్పుడు చూడు, యేసు ప్రభు ఏమై ఉన్నాడు, నా భర్త అదే ఉన్నాడు. నీ గర్భంలో నువ్వు దాన్ని ఇమాజిన్ చేస్తే, నీ భర్త ఈరోజు కర్కోటకుడు, కఠినాత్ముడు కావచ్చు, యేసు ప్రభులా చేసుకుంటా ఉన్నావు. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నాను చూడండి. మన దేవుడు అన్న కొండెక్కో, మొత్తం అంతా ఇచ్చేసిరాడా, మొత్తం అంతా అమ్ముకో, దొరలు వైట్కు తొడుక్కో, బ్లాక్ తొడుక్కో, జుట్టు పీకి, ఏమన్నా చెప్పాడు ఆయన. ఆయన తండ్రి బిడ్డ, ఆయన అన్నీ చేసి అంటున్నాడు. నువ్వు నమ్ము నన్ను. అందుకే ఇమాజినేషన్కి బిలీవింగ్ ఇమాజిన్ సేమే, అర్థమైందా? అందుకే బిలీవింగ్ అంటే నమ్మడం, నమ్మవారికి అందుకే సమస్య. ఏ విధంగా నమ్మాలా? ఇమాజినేషన్ త్రూ. ఇమాజిన్ చేయండి. ఓకే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుంటారు. నీకు వందనాలు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఇమాజినేషన్ని మేము విన్నాం, మమ్మల్ని ప్రేమించి ఇచ్చావు. నేను ఈ యొక్క వాక్యాన్ని మర్చిపోకుండా, మా భవిష్యత్తు సాతాన్ని లిమిట్ చేయాలని ఇమాజిన్ చేయకుండా చేస్తాడు. కానీ ఈరోజు విన్న వాక్య ప్రకారం మేము ఇమాజినేషన్లో నేను అత్యధికంగా మా ప్రతి క్షణాన్ని వాడేదానికి సహాయం చేయని ఇమాజిన్ చేసుకుంటూ, ఊహించుకుంటూ, ఏది? వాక్యాన్ని, వాగ్దానాన్ని, దేవుని ప్రేమను ఊహించుకుంటూ మేము ముందుకెళ్దాం గాక, మేము అన్నిటినీ కందుము గాక. ఏ సునాలు పడుకొచ్చున్నాం తండ్రి. సరే, 5 minutes